మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చిన్నయ్య కాఫీ. చిన్నయ్య కాదు, చిన్నోడు. నేను మీ అక్క కొడుకును. నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? చిన్నోడా, పెద్దయ్య గురించి అలా మాట్లాడకయ్యా. పెద్ద మనిషి డబ్బుంటే గుడి కట్టాలి, బడి కట్టాలి. వెళ్ళిన చోటల్లా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు. ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమన్నా అశోకుడా? గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వస్తాయి. బారెడంత నా తల్లి మనసు కోసాడు. వాడి కన్నీళ్లు కాదు, రక్తం రావాలి, వచ్చేలా చేస్తా. మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి, 3 పిల్లలు. నీకు మాత్రం పేదరికం ఒక్కడే. వద్దు చిన్నయ్య, వద్దు చిన్నయ్య. బాబుగారు. బాబుగారు కాదు నాన్న, నేను నీ బాబు నాన్న. మీరు మా పెద్దయ్య బిడ్డ కదయ్యా. కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నాన్న? ఈ భూమి నీది, ఈ పంట నీది. నేను నీ బిడ్డను నాన్న, నీ బిడ్డను. కానీ ఆ రూపం, ఈ ముఖం ఒక్కటే వాడిది నాన్న. కింద బాడీ చూడు, ఇద్దరం ఒకేలా లేవు. నేను నీ బిడ్డను నాన్న. బాబు, నాన్న, బాబు, నాన్న, ఒక్కసారి నన్ను ఎత్తుకో నాన్న. మంచివాడివి నాన్న. ఒకడు వాడిన టూత్ బ్రష్ నే ఎవ్వడూ చేత్తో పట్టుకోడు. అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు. అమ్మ ఎంత అదృష్టవంతురాలు నాన్న, ఎంత అదృష్టవంతురాలు. చాలు బాబు, ఇది చాలు. చాలదు నాన్న, ఆ రాయుడు లెక్కేంటో తేలుస్తా. మన కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టిన ఆ రాయుడిని వదలనానా, వదలా. వాడంతేదో చూస్తా. చూసాకైనా మీ మనసు కరెక్ట్ లేదా? తాగటానికి నీళ్లు లేక చావు బతుకుల మధ్య కొట్టు పెట్టాడుతున్నారయ్యా. పచ్చగా ఉండే ఈ ప్రాంతానికి ఏం దిష్టి తగిలిందో ఏమో. భూమిలోనే కాదు, మా కళ్ళల్లో కూడా నీరు ఇంకిపోయేలా చేశాడా దేవుడు. ఈ గంట మీ చేతుల్లోనే ఉందయ్యా. చూడమ్మా, వర్షాలు లేక కరువుతో రాష్ట్రం కష్టాన్ని కూడా అరువు తెచ్చుకుని బతుకుతుంది. నా కాళ్ళ మీద పడితే ఏమీ రాదు, పైనుండి వర్షం పడాలి. అయ్యా మినిస్టర్ గారు, మీరైనా ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. నేనేం చేయనమ్మా, ఇక దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికి? ఎన్నాళ్ళు అడుగుతారా ఎవడొస్తాడు, ఎప్పుడొస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు అని? పేదవాడికి కష్టం వచ్చినప్పుడల్లా ఇదే మాట. 70 ఏళ్లుగా హీరో రావాల్సి వచ్చినప్పుడల్లా ఇదే మాట. ఇంకా ఎన్నెళ్ళు అడుగుతారా ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికని? మీరు మమ్మల్ని అడగటం, వస్తాడ్రా అని మేము మీకు చెప్పడం. అయినా సరే మళ్ళీ మీకోసం ఇంకోసారి చెప్తున్నాను, వస్తాడు, వస్తాడు.
ఆకాశాన్ని చింపుకుంటూ వస్తాడు, నేలను పగలగొట్టుకుంటూ వస్తాడు. ఎవడు? దేవుడు. దేవుడా? రాయికి వరమిచ్చిన రాముడి దేవుడైతే, ద్రౌపదికి చీరిచ్చిన కృష్ణుడి దేవుడైతే, ఈ ఊరికి ఆయనే దేవుడు. ఆ దేవుడికి ఇంకో పేరే రాయుడు, పాపారాయుడు. పాపారాయుడు. ఏంటి సమస్య? అయ్యా, ఊరికి కరువు వచ్చింది. అదిగో ఆ నలుగురు దాహంతో చనిపోతున్నారయ్యా. పాపారాయుడు తీర్పు ప్రకటిస్తున్నాడు. ఈ గ్రామం ఇంతకు ముందెప్పుడు ఎదురవ్వని సమస్య. అందుకే ఈ సమస్యని నా సర్వేంద్రియాలను కేంద్రీకరించి, నవరంధ్రాలను బిగించి ఆలోచించి ఈ నా తీర్పు ప్రకటిస్తున్నాను. దాహంతో అలమటిస్తున్న ఆ నలుగురికి వెంటనే బావులు తవ్వించి వాళ్లకు నీళ్ళివ్వండి. అంత సమయం లేదయ్యా. మరో 5 నిమిషాలు వారి చేత నీళ్లు తాగించిపోతే చచ్చిపోతారయ్యా. పూజారి, మరేంటిప్పుడు దీనికి పరిష్కారం? నృత్యం. సంగీతానికి శిలలు, నృత్యానికి మేఘాలు కరుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఆ నాట్యానికి ఆకాశం కరిగి వెంటనే వర్షం పడాలి. అందుకు ఆ నటరాజైన శివుడే మార్గం చూపించాలి. అయ్యా, దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని నలుగురిని కన్నాను. 3 పెళ్లి చేయగలిగానయ్యా. ఈ ఊరు ఏమిచ్చినా మీరు తీసుకుంటారు కదయ్యా. ఇది మిగిలిపోయింది. తమరే ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. అయ్యా, ఈ ఇల్లు, ఆస్తి, ఇంత గొప్ప భర్త, పిల్లలు, చాలా ఆనందంగా ఉందండి. కానీ నాకు ఒకటే లోటు. మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకొక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకొక అన్నయ్యని కందామండి. నువ్వు అడిగితే కాదనగలనా? నానా, రాయుడెక్కడా? ఇప్పుడే వస్తున్నాను నాన్న. చూడరా, మీ అన్నం మీద పగ తీర్చుకోవడానికి నీకు ఇదే సరైన సమయం. పర్లేదంటావా? ఏం పర్వాలేదు. అయ్యా, ఎరా రంగా, ఏం కావాలో అడగరా. నీకంటూ ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏమి అడగలేదు. చెప్పరా. మా అన్నకు నాకు పడట్లేదయ్యా. తోడపుట్టినవాడని చాలా సహించాను. అడ్డమైన దానాలు చేసి ఆస్తి మొత్తం పోగొట్టాడు. ఇప్పుడేం కావాలరా? కొద్దిగా ఈ కత్తి తీసుకొని వాడిని చంపి పెట్టండి అయ్యా. నాయుడు, అన్యాయంగా మా నాన్నని చంపేశావు. గుర్తుంచుకో, ఈ నాయుడి కొడుకు నీ కుటుంబం పాలిట సైనికుడిగా మారబోతున్నాడు. నిన్ను, నీ కొడుకుని, ఆడికి పుట్టబోయే కొడుకుని
జరిగింది? మీరు హత్య చేసినట్టు ఇప్పుడే సమాచారం అందింది. తగిన సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట మీకు యావజ్జీవ కారాగార శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ అరెస్ట్ చేస్తున్నాను. అయ్యగారు నా కోసం చేసిన త్యాగాన్ని హత్య అంటుందా మీ చట్టం? ఇదెక్కడ న్యాయం? మనిషికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అరెస్ట్ చేస్తారా? ఏ దేశంలో ఉంది చట్టం? నన్ను ఏం చేయమంటారు రాయుడు గారు? 9వ తరగతి చదివి ఊర్లో గాలికి తిరుగుతున్నా నన్ను మీ మనిషి ఒకడు పోలీస్ స్టేషన్లో ఉండాలని నన్ను ఎస్ఐ చేశారు. సాటి మనిషిని స్వేచ్ఛగా హత్య చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం మనం. మీరు చేసిన ఈ గొప్ప పనిని అర్థం చేసుకునే సంస్కారం, విజ్ఞత, విజ్ఞానం మాకు లేవు సార్, మాకు లేవు. నాయుడు గారు నొప్పిగా ఉందిరా. సుధా, నేను లేకుండా ఎలా ఉండగలను? పర్వాలేదండి, బిడ్డలతో నేను ఉండిపోతాను. అయ్యో, ఈ పాడు సమాజం నిన్ను మనశ్శాంతిగా బతకనివ్వదు. ఇంతమంది పిల్లల్ని చూసుకుంటూ భర్త లేకుండా ఎలా బతకగలం? వద్దండి. రాయుడు, బిడ్డలు జాగ్రత్త. ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. ఎక్కడికి వెళ్ళనురా. నీ కష్టం వస్తే ఒక్కసారి నాన్న అని పిలవరా. ఆ సమాధిలోంచి అయినా లేచొస్తా. నాన్న!